దేవుడు ప్రతి ఇంట్లో ఉండలేక తల్లి అనే ఒక పదార్థాన్ని పెట్టాడు. అన్ని చోట్ల ఉన్నా మనం నమ్మం కదా, అందుకని తల్లి రూపంలో ఉన్నాను రా మాతృదేవో భవ అన్నాడు. ఇంకా నీకు నమ్మకం కలగలేదా పితృదేవో భవ అన్నాడు. ఇంకా నీకు నమ్మకం, ఇంకా నీకు ఎక్కువ కావాలి దేవుళ్ళు అంటే గురుదేవో భవ ఆచార్య దేవో భవ అన్నాడు. ఇంకా అంతకంటే విశిష్టంగా చెప్పింది మన భారతీయ సంస్కృతి. ఒక పూట అన్నం తినడానికి నీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయే అతిథి కూడా నీకు దేవుడేరా అని చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ప్రపంచంలో ఎక్కడా మరే సంస్కృతిలో, మరే ధర్మంలో, మరే గ్రంథంలో ఈ మాట కనపడదండి, ఒక్క హిందూ వేదంలో తప్ప. ఓ పూట వచ్చి తిని వెళ్ళిపోయే అతిథి దేవుడు ఏమిటండి? అతిథి మనకేం నేర్పుతాడు అంటే మనకే కాకుండా ఇంకోళ్ళకి పెట్టే గుణం నేర్పుతున్నాడు, త్యాగం నేర్పుతున్నాడు. అందుకని అతిథి కూడా దేవుడే అని చెప్పింది మన సంస్కృతి. ఇంకొకళ్ళకి పెట్టిందే నీకు దక్కుతుంది, నువ్వు తిన్నది నీకు దక్కదు.